బలమైన ఆమ్లం అని దేన్ని పిలవాలి? అది ఒక జల ద్రావణంలో కరిగి లేదా నీటిలో కరిగి 100కు 100% గనుక పూర్తిగా విడిపోతే, పూర్తిగా విలీనం గనుక అయినట్టయితే దాన్ని బలమైన ఆమ్లం అంటాం. ఎగ్జాంపుల్ ను గుర్తించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక బలమైన ఆమ్లానికి గుర్తింపు సార్. ఇది ఎట్లా విడిపోతుంది? H+ గాను ప్లస్ HSO4 మైనస్ గాను విడిపోతుంది. కాబట్టి 100కు 100% కనుక విడిపోయేటువంటిది ఇలా, అంటే ప్లస్లు ఎన్ని అయితే పోతున్నాయో మైనస్లు, ఇది ప్లస్లు 50 ఉంటే మైనస్లు కూడా 50, 100కు 100% పూర్తిగా విడిపోతే దీన్ని బలమైనదిగా చెప్పాలి. మరి దీన్ని ఇంకొక రకంగా చూడొచ్చు కూడా. H2SO4లో SHO4ను కనుక చేస్తే H+ గాను ప్లస్ HSO4 మైనస్లలో SO4 సల్ఫేట్ అనేది మైనస్ గాను విడిపోయేటువంటి ప్రక్రియ జరగడం జరుగుతుంది. కాబట్టి నీటి లోపల 100కు 100% విడిపోతే దాన్ని బలమైన ఆమ్లంగా చెప్పాలి.